ఫ్రెండ్స్ సాధారణంగా 55 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇబ్బంది మోకాళ్ళ నొప్పులు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చెప్పాలి అంటే 40 ఏళ్ల వయసున్న వాళ్ళకి కూడా నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇవి బయటికి చెప్పుకునేంత అబ్బో! అమ్మో! అనేంత రోగాలు కాదు కానీ మనిషి ఆనందాన్ని పూర్తిగా దూరం చేసేస్తూ ఉంటాయి. అయితే దీనికి మనం చేయవలసింది ఏంటి అంటే చాలామంది ఎక్సర్‌సైజులు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక వేలకు వేలు మందులు వాడటం లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తీసుకునే ఆహారం మన శరీరాన్ని, మన జీవితాన్ని 80% మార్చేస్తుంది. ఆనందంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 45 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా 20 లాగా కనపడాలి అంటే, మొదటిగా వాళ్ళ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ అంటే, అబ్బా! ఈ పని ఏం చేస్తాంలే, అబ్బా! ఆ పని ఏం చేస్తాంలే అనే అలసట, బోన్స్ నొప్పులు, కండరాల నొప్పులు ఏదైనా టక్కుమని ఒక 10 నిమిషాల పాటు పట్టుమని ఒక పని చేస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం. ఇవన్నీ కూడా మనకి ఏజింగ్ సింప్టమ్స్ అనమాట. అంటే ఇది ఏజింగ్ సింప్టమ్స్ అంటే ఏదో నాకు ఇంకా 60 ఏళ్ళు రాలేదు, నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది అనుకోవడం చాలా పొరపాటు. ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోతే 35 ఏళ్ళకి కూడా ఎవ్వరికైనా సరే ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. అందుకనే తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌లతో పాటుగా మంచిగా కాల్షియం, విటమిన్స్‌తో పాటు ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. బేసిక్‌గా ఇప్పుడు చాలామంది మంచి ఆహారం తీసుకోమని చెప్తున్నారు. మనం గూడా చక్కగా ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ అని చెప్పి తింటున్నాం. కానీ మనం తినేటప్పుడు ఆహారం మంచిగా లోపలికి వెళ్తోంది కానీ అది అరగటం లేదు. సో, మన పొట్టకి కూడా డైజెషన్ బావుండాలి. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారము ప్రోటీన్స్, విటమిన్సే కాకుండా మన శరీరంలో అంటే మన పొట్టలో అరిగేటట్టుగా మనం ప్లాన్ జేసుకోవాలి. అందుకనే డాక్టర్లు గాని, లేకపోతే న్యూట్రిషనిస్టులు గాని బాగా ఎక్కువగా సిఫార్సు చేసేది ఏంటి అంటే సగ్గుబియ్యం. యెస్. సగ్గుబియ్యం మనలో చాలామంది ఉపవాసాలు చేసేటప్పుడు గానీ, ఇంట్లో సాబుదానా కిచిడి, సగ్గుబియ్యం వడలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఉదయం పూట కొద్దిగా సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి కొద్దిగా అంటే ఒక గుప్పెడనమాట. నీళ్ళలో నానబెట్టి గానీ, లేదంటే పాలలో నానబెట్టి గానీ అంటే ఫస్ట్ మనం నీళ్ళలో నానబెడతాం. దానిలో మీకు కావాలనుకుంటే కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని దానిలో మనం చేయవలసింది ఏంటి అంటే బేసిక్‌గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక గుప్పెడు సగ్గుబియ్యం వేసామనుకోండి, అంతే గుప్పెడు మనం రాగి పొడిని వేసుకోవాలనమాట. అలాగ రాగి పొడిని వేసుకుంటే రాగులు, సగ్గుబియ్యం ఈ రెండిటిని కలిపి కొద్దిగా ఒక ఖర్జూరం పండు వేసుకొని మిక్స్ చేసేసి, వారానికి ఒక 3 టైమ్స్ తిన్నా కూడా మన శరీరంలో ముఖ్యంగా బోన్స్ అనేది ఎంతలా గట్టిపడతాయంటే ఇన్‌స్టంట్ ఎనర్జీ ఒస్తది మనకి. అబ్బా! ఈ పని ఇప్పుడు చెయ్యాలా? ఆ పని అప్పుడు చెయ్యాలా? అన్న ఆలోచన ఉండదు. చక్కగా మనం ఉత్సాహంగా, ఎనర్జీగా ఉంటాం. బోన్స్‌తో పాటు కండరాలు, విటమిన్ డి, కాల్షియం ఇలాంటి అద్భుతమైనవన్నీ కూడా రాగుల ద్వారా వస్తాయి. రాగులు, సగ్గుబియ్యం కలిపి ఉప్మా లాంటివి చేసుకోవచ్చు. కిచిడీ లాంటివి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అంటే బ్రేక్‌ఫాస్ట్ బదులు ఈ సాబుదానా అలాగే రాగి మిక్స్ చేసిన ఈ యొక్క మంచి కిచిడీ టైప్‌ని లేదంటే ఇలాగ జావ టైప్‌ని గనక తీసుకున్నట్టయితే మాత్రం బ్రహ్మాండమైన ఎనర్జీతో పాటుగా మీకు ఆ రోజు కావాల్సిన కాల్షియం చక్కగా అందుతున్నాయి. అయితే మన శరీరంలో కాల్షియం అనేది నిలవ ఉంటుంది కాబట్టి మనం వారానికి 3 సార్లు దీన్ని తీసుకున్నా చాలా మంచిది. మీరనుకోవచ్చు మేము రాగి జావ తాగుతున్నాము సరిపోతుంది కదా అని. రాగి జావ తాగుతారు కరెక్టే. కానీ చాలా మందికి అది అరగటం లేదు. ఇప్పుడు మీకు గనక డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే కొద్దిగా సగ్గుబియ్యం గనక మిక్స్ చేసుకుంటే అది తొందరగా మన పొట్టలో జీర్ణమయ్యి మనకు కావాల్సిన శక్తినిస్తుందనమాట. అలాగ తీసుకోవటం వల్ల మనకి మంచిగా ఎనర్జీ ఉంటుంది డే అంతా కూడా. కావాల్సిన పోషక విలువలు అందుతాయి. ఒక్క వారం రోజుల్లో 3 సార్లు ట్రై చేసి చూడండి. మీకు ఎంత మంచి బలం వస్తుందో నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.